దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడితే ఎవ్వరూ ఆపలేరు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని యొక్క కరుణ జాలి నిన్ను చుట్టుకున్నప్పుడు నీకున్నటువంటి శ్రమలన్నీ తొలగిపోతాయి. దేవుని బిడ్డ, నిన్ను అపవాది ఏ విధంగా జయించాలన్నా దేవుడు నీ పక్షాన్నుంటే వాడేమీ చేయజాలడు. సాతాను నిన్ను ముట్టజాలడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నారనమాట. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవుని ముఖ కాంతి నిజంగా మోషే ముఖం అంట ఇశ్రాయేలీలు చూడలేకపోయారంటండి. మోషే ముఖం మీద మరి రుమాలు కప్పుకున్నారంట. ఎందుకంటే మరి ఆయన ముఖం కాంతి, దేవునితో స్నేహం చేసి ఆయన మరి కిందకి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు వారు మోసే ముఖాన్ని చూడలేకపోయారు. ప్రకాశమానమైనటువంటి ఆయన వెలుగు, ఆయన కాంతి, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేసే దేవుడు. నీ శోధనలన్నీ తొలగిపోతాయి. శ్రమల, బాధల, కష్టాల నువ్వు చాలా కలవరపడవచ్చు. అమ్మో, ఇంత శోధన నాకు వచ్చింది, ఇంకా దీనికి విడుదల ఉందా అని. ఖచ్చితంగా విడుదల ఉంది. దేవుడు నిన్ను కరుణించినప్పుడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీకు ఏ దుష్టుడు కూడా ఏ కీడు చేయజాలడు. సాతాను వెనుకకి పారిపోతాడు. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదర, శ్రమల వైపు చూడకు, ఇబ్బందుల వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. కొన్నిసార్లు కొంతమందికి శ్రమలు వచ్చాయంటే ఒకదాని వెంట ఒకటి వెంటనే మరి అసలు ఎందుకు ఈ భక్తి, ఏంటి దేవుడు నాకేం చేస్తున్నాడు అన్నంత చాలా భక్తులు దిగజారిపోయే అంత పరిస్థితులకి ఒకదాని మీద ఒకటి శ్రమలు వస్తాయి. అది నీ విశ్వాసానికి ఒక పరీక్ష మాత్రమే. దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నువ్వెంత లోతులో పడిపోయిన పైకెత్తే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, వ్యాధి బాధలు నిన్ను కలవరపరుస్తున్నాయా? భయపడకు. ప్రభువు నీకు చేపట్టుకుని నడిపిస్తారు. ఆయన నీకుండగా భయమేమీ లేదు. ఆశీర్వాదాలు హెచ్చుగా దిగివచ్చునుగాక. ఏ విషయంలో కూడా తొందరపడకండి. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు వ్యాజ్యమాడినట్లు నీ నా పక్షంగా దేవుడి వ్యాజ్యమాడే దేవుడు సర్వాధికారి. భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, నువ్వు మా పక్షానుంటే మాకు విరోధి ఎవరు తండ్రి? నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నువ్వు కరుణించి ఆశీర్వదించి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసే దేవుడు. నీ కృప మాకు చాలు ప్రభా, నీ దయ చాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, అన్ని వేళల్లో కూడా నువ్వు మమ్మల్ని కాపాడుచున్నావు. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. కీడు శోధనలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఇబ్బందులు విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. నీ కృప, కాపుదల, భద్రత ప్రతి బిడ్డకు దయచి స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.